పక్కన పవన్ కళ్యాణ్ హడావిడితో పెద్ద ఎత్తున ఆయన మళ్ళీ సీఎం కాన్సెప్ట్లోకి వెళ్తారు, ఆయన హైప్ పెరుగుతోంది అన్నటువంటి సందర్భంలో ఇంకో పక్కన లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలంటూ తెలుగుదేశం శ్రేణుల్లోనే ఒత్తిడి. ఏకంగా కడప తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చంద్రబాబు గారిని అడగటం, మహాసేన రాజేష్ అంతకుముందు అడగటం, ఇవన్నీ నడుస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి ఒక ప్రచారం ప్రారంభమైంది. ఇది ఎక్కువగా వైసీపీ గ్రూప్స్లో ట్రోల్ అవుతోంది. అది వాళ్ళు సృష్టిస్తున్నారా లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిందానన్న వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారనేది తెలియదు. ఇందులో సీనియర్ నటుడు కొణిదెల చిరంజీవి గారికి ఉపరాష్ట్రపతి పదవి ఆఫర్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. దీంతోపాటు సంక్రాంతి సంబరాల సందర్భంగా జనసేనని బీజేపీలో విలీనం అంశం కూడా చర్చకొచ్చిన ఢిల్లీ వర్గాల సమాచారం అన్నట్టు ఒకటి ప్రొజెక్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి అంత సీన్ లేదు. చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ అయితే తన పార్టీని విలీనం చేసేటందుకైతే సిద్ధంగా లేరు. కాకపోతే భవిష్యత్తులో తను సీఎం క్యాండిడేట్గా ఉండాలన్న కోరిక ఉందని చెప్పడంలో అతిశయక్తి లేదు. అది ముందుగా తను మంత్రిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు ఆయన చేస్తున్నవన్నీ కూడా మంత్రిగా ప్రూవ్ చేసుకునేటటువంటిది. ఒక పవర్ఫుల్ మంత్రిగా తను సబ్జెక్ట్తో చేశాను, అదే ముఖ్యమంత్రి పదవి ఇస్తే మరింత బాధ్యతగా చేస్తానని భవిష్యత్ ఎన్నికల్లో అడుగుతారు. అదే సమయంలో కూటమిగా అయితే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరన్నటువంటి విషయం తెలిసింది. ఇంకోటి, ఉపరాష్ట్రపతి లాంటి పదవి ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా లేదు, అలాగే తీసుకోవడానికి చిరంజీవి సిద్ధంగా లేరని నేనైతే భావిస్తున్నాను.